మనము ఆయన వారము. ఎవరి వారం? ఆయన వారం. ఎవరైతే తయారు చేశాడో తయారు చేసిన వాడికి మాత్రమే పేటెంట్ రైట్స్ ఉంటాయి. పేటెంట్ రైట్స్ అంటే సర్వ హక్కులు. దాన్ని అమ్మాలన్నా పగలగొట్టాలన్నా అంతే కదా, సర్వ హక్కులు వాడివే. ఇప్పుడు ఇది నేను కొనుక్కున్న దాన్ని వాడుకుంటే ఇప్పుడు హక్కులు ఉంటాయా? ఇది నాదంటా అక్కడ సరిపోతాడా? సరే, ఇది కొనుక్కున్నాం, మనం మైక్ కొనుక్కున్నాం, దీన్ని తయారు చేసినప్పుడు ఇది నాది, మైక్ నేను పట్టుకెళ్ళిపోతానంటే కుదురుద్దా? ఎందుకంటే దీని మీద హక్కు లేదు అడిగి, అవునా కదా? దీని మీద సర్వ హక్కులు మనం కొనుక్కున్నాం, సాధించాం, అవునా కదా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ మీద సర్వ హక్కు కలిగినటువంటి వాడు దేవుడు. నీకు తీర్పు తీర్చేవాడు దేవుడే. నిన్ను నిత్య జీవానికి పంపాలన్నా, నిన్ను నరకానికి పంపాలన్నా దేవుడే. ఆ దేవుని గురించి నువ్వు తెలుసుకోకపోతే ఎలా? ఆ దేవుడే నిన్ను సృష్టించాడనే సృష్టికర్త, నీ సృష్టికర్తన గురించి నువ్వు తెలుసుకోకపోతే ఎలా? ప్రసంగ అంటాడు, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. స్మరణ అంటే జ్ఞాపకానికి తెచ్చు. ఎప్పుడది? బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని దేవుని వాక్యం మనకు నేర్పుతాను మిత్రులారా. కాబట్టి నిన్ను సృష్టికర్త దేవుడని తెలుసు, నీవు ఆయనకు చెందిన వ్యక్తివని తెలుసు. ఓకే, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం ఎవరము? ఆయన ప్రజలం. అపోస్తుల కార్యాల 17వ అధ్యాయం చదివితే మనము ఆయన సంతానమని మన కవీశ్వరుల్లో కొందరు చెబుతున్నారు అని అంటారు. మనం ఎవరమంట? ఆయన సంతానం, ఆయన పిల్లలం, ఆయన కుమారులం, ఆయన పిల్లలం మనమందరం కూడా. కాబట్టి నువ్వు దేవుని సంతానం అనే సత్యాన్ని ఎందుకు గ్రహించలేదు? నీ తండ్రి దేవుడు అనే సత్యాన్ని నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? నీ తండ్రి ఎవరు? నీ తండ్రి దేవుడే. భౌతికంగా నీకు రూపాన్ని ఇచ్చినటువంటి నీ భౌతిక తండ్రి కాదు. ఆయన భౌతికంగా బహుశా ఒకవేళ నీకు తండ్రి అయి ఉండొచ్చేమో, కానీ నీకు జీవాన్ని ఊపిరిని పోసినటువంటి వాడు నీకు అసలైన తండ్రి. నీకు ఉనికినిచ్చినటువంటి వాడు నీకు నిజమైన తండ్రి. నీ భౌతిక తండ్రి నిన్ను కొంతవరకు మాత్రమే కేర్ చేయగలుగుతాడు, కొన్ని రోజులు మాత్రమే నిన్ను చూడగలుగుతాడు, కొన్ని రోజులు మాత్రమే నిన్ను పట్టించుకోగలుగుతాడు. నీ భౌతిక తండ్రి నువ్వు బాగుంటే నిన్ను ప్రేమిస్తాడు, ఆయన చెప్పిన మాట నువ్వు వింటే నిన్ను ప్రేమిస్తాడు,